This కంట్రోల్ ఫ్లో conference will స్టేట్మెంట్. now be recorded. సో ఏమన్నా మనం ఇక్కడ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్, కంట్రోల్ స్ట్రక్చర్స్ ఆర్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అండి. ఏంటి సార్ దీంట్లో ఏముంటాయి? సో ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది యాజ్ ఆన్ టుడే ఇప్పటివరకు మనం చెప్పుకున్న అన్ని కూడా ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయంటే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది, అండ్ స్టేట్మెంట్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది, అండ్ సో ఆన్ స్టేట్మెంట్ n ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఫస్ట్ మనకి ఏమవుతుంది? స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ తర్వాత స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అయింది, ఆ తర్వాత స్టేట్మెంట్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది, అండ్ సో ఆన్ అప్ టు n స్టేట్మెంట్స్. సో ఈ ఎగ్జిక్యూషన్ అనేది కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కంటిన్యూస్ ఎగ్జిక్యూషన్, సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్. ఒకదాని తర్వాత ఇంకోటి కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్. సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ వితౌట్ ఎనీ బ్రేకింగ్, వితౌట్ ఎనీ బ్రేకింగ్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్, the statements are executed one after another one. ఓకే, లైన్ ప్రకారం ఏది మిస్ అవ్వదు, వన్ ఆఫ్టర్ అనదర్ వన్. ఓకే, ఎక్కడ కూడా ఆగదు, అన్నీ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. ఇటువంటి వాటిని ఏమంటున్నామంటే సీక్వెన్షియల్ అంటాం. దిస్ ద సింటాక్స్ అండి. ఎక్కడ మన దగ్గర ఎగ్జిక్యూషన్ కాకుండా ఉండదు. ఇది ఫార్ములా. ఎలా సీక్వెన్స్ నీ దగ్గర దిస్ ద సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటే ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్, దాని తర్వాత ఇమీడియట్ రెండో స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్, దాని తర్వాత ఇమీడియట్ థర్డ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్, అండ్ సో ఆన్ అలా అప్ టు ద లాస్ట్ స్టేట్మెంట్ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాస్తాం మనం చూడండి. ఎలా రాస్తాం సార్ ఇక్కడ అంటే సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది మన దగ్గర, ఎక్కడ ఎగ్జిక్యూషన్ అనేది ఆగదు, అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రింట్ ఆఫ్ ఓకే గుడ్ ఈవినింగ్ టు ఆల్, దిస్ ద వన్ స్టేట్మెంట్. వన్ స్టేట్మెంట్ ఇది, ఒక స్టేట్మెంట్ ఇది. దిస్ ద గుడ్ ఈవినింగ్ టు ఆల్, వన్ స్టేట్మెంట్. ద ప్రింట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు ట్రానిక్స్ టెక్నాలజీస్, దిస్ ఇస్ వన్ స్టేట్మెంట్. ఓకే, the print of Python course 7 PM batch. ఇక్కడ ఏమవుతుందో చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఈ స్టేట్మెంట్, తర్వాత ఈ స్టేట్మెంట్. ఎక్కడ మధ్యలో బ్రేక్ ఇవ్వలేదు. బ్రేక్ ఇవ్వలేదు కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్. దిస్ స్టేట్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సీక్వెన్షియల్ వితౌట్ ఎనీ బ్రేకింగ్, వితౌట్ ఎనీ బ్రేకింగ్. ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ వన్ ఆఫ్టర్ ది అదర్, నో బ్రేకింగ్స్, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంటాయి. ఓకే, అలాగా సార్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం థియేటర్ సినిమాకి వెళ్దాం అనుకుంటాం, ఒక సినిమాకి వెళ్దాం అనుకుంటామండి. అక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. మనం సినిమాకి వెళ్దామంటే వీ గో టు ద బుకింగ్ కౌంటర్, బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ద టికెట్స్ అవైలబుల్గా ఉంటే ఒక రకంగా ఉంటుంది మనకి, టికెట్స్ నాట్ అవైలబుల్గా ఉంటే ఒక రకంగా ఉంటుందండి. ఇవి ద టికెట్స్ ఆర్ అవైలబుల్, ఆ టికెట్స్ ఆర్ నాట్ అవైలబుల్. ఇవి సీక్వెన్షియల్ కాదు, ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, ఎగ్జిక్యూట్ అవ్వకపోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ద టికెట్స్ అవైలబుల్గా ఉంటే మనం ముందే అనుకుంటాం సినిమాకి వెళ్దాము, టికెట్స్ దొరికి సినిమాకి వెళ్దాము, టికెట్ దొరకకపోతే రిలేటివ్స్ ఇంటికి వెళ్దాం అనుకుంటాం, రిలేటివ్స్ హౌస్. సో మనం ఎలా ఎలా ప్లాన్ చేసుకుంటాం. సో ముందు బయటకు వస్తాం, ఇంట్లో వచ్చి బయటకు వీఆర్ ప్లానింగ్ ఫర్ టూ ఆప్షన్స్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వన్ ఆప్షన్ ఫర్ ఓకే అండ్ వన్ ఆప్షన్. ఓకే, ఇలా ఉంటాయి మన దగ్గర టూ ఆప్షన్స్ మనం ప్లాన్ చేసుకుంటా ఉంటాము. ఎనీ వన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు ఇక్కడ బుకింగ్ కౌంటర్ దగ్గర ఉన్నాము. ఈ బుకింగ్ కౌంటర్లో టికెట్స్ నీకు దొరికితే ట్రూ అయితే, ట్రూ అయితే ఎక్కడికి వెళ్తామండి మనం? ట్రూ అయితే వెళ్ళిపోతాం. అప్పుడు మనం ఫస్ట్ సినిమాకి వెళ్తాం అండ్ దెన్ గో టు యువర్ హోమ్. ఇస్ ద పార్ట్. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, దిస్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? ఉదయ్, okay, Prashant, Murthy, Maita, one statement is executed, the one statement is not executed. అలా ఒకవేళ సినిమాకి వెళ్ళాము, ద టికెట్స్ ఆర్ నాట్ అవైలబుల్, నో అని చెప్పారు. నో అని చెప్పి థియేటర్కి పోలేం కదా, అప్పుడు పోకుండా ఇటు వస్తాము. ఇటు వస్తే వీ గో ఫర్ ద రిలేటివ్స్ హౌస్, ద నెక్స్ట్ గో టు ద హోమ్. రిలేటివ్స్ హౌస్కి వెళ్ళిపోయి అన్ని మనం ఏం చేస్తాం, అక్కడ ఇంటికి వెళ్ళిపోతామండి. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. Clear or not? Any one is executed, the remaining is not executed. It is called as a conditional statement. ఇది ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇంకోటి ఎగ్జిక్యూట్ కాదు. లేదు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ ఉంటారు, లేదా డిగ్రీనో బీటెక్ గ్రాడ్యుయేషన్ ఉంటారు. మీ గ్రాడ్యుయేషన్ అంటే గ్రాడ్యుయేషన్ అంటే మనకి ఏం కావచ్చు, మీరు బీటెక్ కావచ్చు, లేదా బీటెక్ కావచ్చు, లేదా బిఎస్సి కావచ్చు, లేదా బీకామ్ కావచ్చు, ఏదో ఒక కోర్సు. ఈ కోర్స్ అయిపోతే ఏమైంది, కోర్స్ అయిపోతే ఏమవుతుంది, కోర్స్ పాస్ అయితే ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంది, టికెట్లు ఉంటే అంటే ట్రూ అంటున్నాను. ఇప్పుడు నేను మన లాంగ్వేజ్లో టికెట్ లేకపోతే ఏమన్నాం, ఇక్కడ
పాస్. ఇక డిగ్రీకి వచ్చినప్పుడు పాస్ అయితే ఏం జరుగుతుంది సార్? అండ్ ఇదే డిగ్రీ నువ్వు ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది? ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది? ఇదే డిగ్రీ పాస్ అయితే నువ్వు ఏమనుకుంటావు అంటే యుఎస్ఏ వెళ్ళిపోదామని అంటావు. ఓకే. అండ్ అండ్ ఫెయిల్ అయితే ఏం చేయాలి? సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయాలి. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రెండే అండ్ గో బ్యాక్ టు యువర్ హోమ్. ఓకే. గ్రాడ్యుయేషన్ అనేది ఇక్కడ నీ డెసిషన్ చేతిలో ఎలా ఉంది ఇప్పుడు నీ దగ్గర? యువర్ డెసిషన్ లైక్ దిస్ అండి. సో ఏమన్నా ఇక్కడ ఇది నీ గ్రాడ్యుయేషన్, ఇది పాస్ అయితే ఇటు వస్తావు, ఎడ్యుకేషన్ చదువుకుంటావు అండ్ ఆఫ్టర్ గో బ్యాక్ టు యువర్ హోమ్. ఓకే ఫైన్. అప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసే పని లేదు. ఒకవేళ నీ గ్రాడ్యుయేషన్ అనేది నువ్వు ఫెయిల్ అయ్యావు, అప్పుడు ఏం చేయాలి? సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తావు అండ్ ఇంటికి వెళ్ళిపోతాం. అప్పుడు యుఎస్ఏ అనేది కోర్సు నేర్చుకోవడం అది ఏమవుతుందండి? ఆగిపోతుంది. క్లియర్? అర్థమైందా? ఇటువంటి వాటిని ఏమంటున్నాం? దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ కండిషనల్ స్టేట్మెంట్స్. అందుకనే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంట్రోల్ ఫ్లో కంట్రోల్ ఆర్ డివైడెడ్ ద డిఫరెంట్ పార్ట్స్. ఫ్లో కంట్రోల్ ఏమన్నాం అంటే మనం ఇక్కడ ఫ్లో కంట్రోల్ ఎన్ని రకాలుగా డివైడ్ అవుతుంది? పైథాన్ సపోర్ట్స్ okay different types, 4 types of here the python supports 3 types of supports 3 types of control statements. 3 types of control statement. Okay, sequential కాదు. సీక్వెన్షియల్ ఆల్రెడీ మీ అందరికీ అర్థమైపోయింది. సీక్వెన్షియల్ చెప్పొద్దు మనం. సీక్వెన్షియల్ ఎప్పటిదాకా రాసుకునేవి సీక్వెన్షియల్ ఏనండి, అంటే 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సీక్వెన్షియల్. ద సీక్వెన్షియల్ okay, sequential is execution. Okay fine, but if my sequential కాదు కదా. The flow control python support 3 types of control statements. The one is called as a conditional control statement. The second one is a iterative control statement. The third one for transfer control statement. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర. కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్, iterative control statements, transfer control statements. 3 types: conditional control statements, transfer control statement. Here it is a support the 3 types: conditional control statements, transfer control statements, iterative. దీన్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫ్లో కంట్రోల్ చాప్టర్ ఒక హెడ్డింగ్ లాగా ఇస్తాం మంచిగా మీకు. నేను ఇప్పుడు ఒక డయాగ్రామ్ లాగా ఇస్తాను చూసుకోండి. ఇస్ వన్ డయాగ్రామ్. ఓకే, ఫస్ట్ పార్ట్ ఏమంటున్నాం మనం ఇక్కడ? ఫస్ట్ టైప్ ఏమన్నాం ఇక్కడ? conditional control statements. This is the first part. Okay, the first one is called as a conditional control statement. మొత్తం 3 parts అనుకున్నాం: conditional, iterative and transfer. Conditional, iterative and transfer. The first one is a conditional. Okay, this is the conditional control statements. Okay, and the second one is the iterative control statements, and the third one for transfer control statements. చూసుకోండి ఎన్ని రకాలు అయిపోయింది మనకి, ఎన్ని రకాలు డివైడ్ చేసాం అర్థమవుతుంది అందరూ క్లియర్గా? 3 types of control flow statements: flow control, conditional control statements, iterative control statements, transfer control statements. Are you clear? Conditional control statements, iterative control statements, transfer control statement. Here the conditional control statement again divided into the different parts. The conditional control statement are divided into the different parts. Okay, the conditional control statements are divided into the different parts. The first one is if statement. The second one is called as a if else statement. The third one for if elif statement. Then next one is a if elif and else. Elif untadi, else untadi. And the next one is a nested if statement. And the next one for single line if statement. Single line if. And the next very important new feature is called a match case. Ivanni in the flow control, conditional control statement. And now we go for the iterative control statement. Iterative control statement and మీ దృష్టిలో loops అండి. These are called as a loops. One loop is a while loop and one loop for loop. While loop and for loop.
Again, the transfer control statements are also 3. Transfer control statements 3 and one is called as a break statement and one is called as a control statement. Break, continue and pass. Break undi మన దగ్గర, continue undi and pass. This is the break statement and the continue statement and the pass statement. Clear or not? ఒకసారి చూసుకోండి. Flow control is divided into 3 parts: conditional control, iterative control, transfer control. And the one is a break statement and the continue statement and pass statement. Clear? And while loop and for loop only. And if statement, if else statement, if else, nested if, and single line if, and match case. Single line and match case. If else, if else, nested if, single line and match case. ఇలా మన దగ్గర 3 types of control flow statements ఉన్నాయి. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతున్నాయి కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అనేవి? కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, కొన్ని ఎగ్జిక్యూట్ అవ్వవు. అలాంటి టైంలో ఉండే వాటిని ఏమంటున్నాం ఇక్కడ? కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్. అంత జాగ్రత్త చూసుకోండి. దీస్ ఆర్ ద కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అండి. ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, ఎగ్జిక్యూట్ అవ్వకపోవచ్చు. బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ ఏదైనా జరగవచ్చు ఇక్కడ. క్లియర్? ఓకే. ఇందులో ఫస్ట్ వన్ ఏంది మరి మనకి? కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్. Now we go for the first one is called as a conditional control statements అండి. Now it is a conditional control statement. ఇందులో ఫస్ట్ పార్ట్ ఏమనుకున్నాం మనం? ఇఫ్ స్టేట్మెంట్. ఇక్కడ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. Now these statements are executed based on the condition. మామూలుగా ఎగ్జిక్యూట్ అవ్వండి. ఈ స్టేట్మెంట్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? కండిషన్. ట్రూ కావచ్చు ఆర్ ఫాల్స్ కావచ్చు. These statements are executed based on condition. It may be true or false. So ఏమంటున్నాం అక్కడ? The first one is a if statement and the second one for if else statement and the third one is called as a if else statement and the fourth one the Python లో ఇన్ని రకాలు ఉన్నాయండి. ఓకే, if else ladder అలా కాకుండా డైరెక్ట్ గా if else సింగిల్ లైన్ if నెక్స్టెడ్ if match case statement and this is also called as a the seventh one is called as a match case. చూడండి ఇప్పుడు ఏమవుతుందో. ద ఫస్ట్ వన్ ఇఫ్ స్టేట్మెంట్. దీని మీద బేస్ అయి ఉంటుందని చెప్తున్నాను. ఈ స్టేట్మెంట్స్ అని మాట్లాడాలి అందరూ. ఈ స్టేట్మెంట్స్ అని దీని మీద బేస్ అయి ఉంటాయని చెప్తున్నామని మనం. దేని మీద బేస్ అయి ఉంటాయని చెప్తున్నామమ్మా? ఓకే, దేని మీద బేస్ అయి ఉంటాయి? కండిషన్. ట్రూనా ఫాల్సా? ఇప్పుడు బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. ఓకే, టికెట్ అవైలబుల్ గా ఉన్నాయి అంటేనే ఇటు వెళ్తాం. అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకవేళ టికెట్స్ అవైలబుల్గా లేవు అనుకోండి, ఫాల్స్ అనుకోండి, గో టు రిలేటివ్స్ హౌస్ ఆర్ ఫ్రెండ్ హౌస్ ఆర్ రెస్టారెంట్ సమ్ టైం పాస్ ఎక్కడ చేసుకుంటూ వీళ్ళకి వెళ్ళిపోతాం అండ్ అప్పుడు సినిమా అనేది నాట్ ఎగ్జిక్యూట్. అలాంటి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చా. కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్. గ్రాడ్యుయేషన్ పాస్ అయితే ఒక్కెళ్ళి ఉంది, ఫెయిల్ అయితే ఒక్కెళ్ళి ఉంటుంది. అలానే మనకి ఏమంటున్నామంటే కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్. దీంట్లో 2 రకాలు ఉన్నాయి, 7 టైప్స్ ఉన్నాయి. if else, if else, nested if and single line match case. ఇందులో ఫస్ట్ 2 మాత్రం నేను చెప్తాను. రేపు మిగిలిన 4 రేపు మాట్లాడదాం. మిగిలిన 5 ఈ రోజే కావు. ఓన్లీ ఫస్ట్ 2 if else, if and if else. సో ఏమన్నా సార్ ఇక్కడ ఫస్ట్ if else మాట్లాడదాం. అందరు జాగ్రత్త వినండి. ఇప్పుడు కూడా మాట్లాడదాం if else. if else అంటే ఏంటి? కండిషన్ ట్రూ అయితే ఒకేళ్ళు ఎగ్జిక్యూట్ కామంటున్నావు, ఫాల్స్ అయితే ఒకేళ్ళు. నువ్వు ఇచ్చిన కండిషన్ ఇది. ట్రూ అయితే పాస్ అయితే యుఎస్ఏ అంటున్నావు, ఇంటికి రమ్మంటున్నావు. ఫెయిల్ అయితే ఏ రాయమంటున్నావు అని అక్కడ మనం సప్లిమెంటరీ ఎగ్జామ్. ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ దీని సింటాక్స్ చూడండి ఎలా ఉంటుంది. సింటాక్స్ ఫార్ములా ఇఫ్ కండిషన్ కోలన్ సింబల్ స్టేట్మెంట్ 1 ఓకే ఎల్స్ కోలన్ సింబల్ స్టేట్మెంట్ 2. చాలా మంది డౌట్ వస్తుంది, సార్ ఇఫ్ ఎల్స్ ఇలా రాయాల్సిందేనా? పక్కా రాయాలి. దిస్ ఇస్ ద సింటాక్స్. if else సింటాక్స్ అండి. if else సింటాక్స్ ఏమవుతుంది ఇక్కడ? మనం ఇచ్చింది ఇది కండిషన్. ఈ కండిషన్ కనుక ట్రూ అయితే, ఈ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. 2 అనేది నాట్ ఎగ్జిక్యూటెడ్. ద 2 అనేది నాట్ ఎగ్జిక్యూటెడ్. గుర్తుపెట్టుకోండి. 2 అనేది ఏమవుతుంది ఇక్కడ? ఎగ్జిక్యూటెడ్ నాట్ ఎగ్జిక్యూటెడ్?
Not executed, sir. ఎగ్జిక్యూట్ అవ్వదా మన దగ్గర ఎట్టి పరిస్థితులు అది ఎగ్జిక్యూట్ అవ్వదండి, ఆగిపోతుంది. క్లియర్ గుర్తుపెట్టుకోండి, ఆగిపోతుంది. ఎందుకు? మనం ఇచ్చిన కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో స్టాప్ ఇట్, క్లియర్గా ఆగిపోతుంది మనకి ఎప్పుడు మనం ఇచ్చిన కండిషన్ మీద డిపెండ్ అయ్యి. సో ఇది ట్రూ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది నాట్ ఎగ్జిక్యూటెడ్. ఒకవేళ నీ కండిషన్ అనేది ఫాల్స్ అయితే, దిస్ ఈజ్ ఫాల్స్. ఇఫ్ ఇట్ ఈజ్ ఫాల్స్, దిస్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్, ఇట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. Else part. ఓకేనా? ద ఎల్స్ పార్ట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఆల్వేస్ ఎనీ ట్రూ పార్ట్, ఐదర్ ట్రూ పార్ట్ ఆర్ ఎల్స్ పార్ట్ అని రెండిట్లో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. దీంట్లో దేన్ని ఏమంటామండి? ఈ సింటాక్స్ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ని ఏమంటాం, ఎల్స్ని ఏమంటాం, కోలన్ ఏమంటాం అన్ని మాట్లాడదాం. ఓకే, వాట్ ఈస్ ద ఇఫ్? ఇఫ్ అనేది ఎల్స్ అనేవి కంపల్సరిగా రాయాలి. ఇఫ్ అండ్ ఎల్స్ ఆర్ కీవర్డ్స్ అంటాం. కండిషన్ ఏం చెప్తుంది? కండిషన్ రిటర్న్స్ ఐదర్ ట్రూ లేదా ఫాల్స్. గుర్తుపెట్టుకోండి, ట్రూ లేదా ఫాల్స్. ట్రూ అయితే ఏమవుతుంది? ఇఫ్ ద గివెన్ కండిషన్ గుర్తుపెట్టుకోండి అందరూ, ద గివెన్ కండిషన్ రిటర్న్స్ ట్రూ, then the given condition returns true అయితే statement 1 is executed. And statement 2 is not executed. అందరూ గుర్తుపెట్టుకోండి మంచిగా. 1 is executed. If your condition returns true, 1 is executed and the statement 2 is not executed. If the given condition returns false, then 1 is not executed అండి, and 2 is executed. అర్థమైందా? కొంచెం మనం చూసుకోండి. ఒకటి ఎగ్జిక్యూట్ అయితే ఒకటి ఆగిపోతుంది. సార్ నో Yes, yes. చెక్ చేసుకోండి ఒకసారి. ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకటి ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఓకేనమ్మా? ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది, రిమైనింగ్ ఏమవుతుంది మనకి? ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. One is executed, the other one is not executed అండి. ఓకే, చెక్ చేసుకున్నాం. ఇది కండిషన్ ఏమైంది? కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1, ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2. దీనికి ఎగ్జాంపుల్స్. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇద్దాం. ట్రూ అయితే ఏమైంది అని చెప్తున్నాను, స్టేట్మెంట్ 1. ఫాల్స్ అయితే ఏమవుతుంది, స్టేట్మెంట్ 2. ఇది కంప్లీట్ కంట్రోల్ ఫ్లో చాప్టర్ ఇంక్లూడింగ్ ఆల్ ఎగ్జాంపుల్స్ మనకి డీటెయిల్ ఇవ్వడం జరుగుతుందండి. సో చెక్ చేసిన ఒకసారి మంచిగా అంతా. ఇఫ్ కండిషన్ రైట్, చూడండిగా. కండిషన్ statement 1, else and statement 2. This is my condition. అర్థమైందా లేదా? అందరికి క్లియర్గా మాట్లాడండి అమ్మా. ఇఫ్ కండిషన్ ఇది ట్రూ అయితే స్టేట్మెంట్ 1, ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2. సో ఇక్కడ రాస్తాం చూడండి, ఇలా డైరెక్ట్ కూడా రాద్దాం. ఇది ట్రూ అయింది, ఏమని వస్తుంది నీకు? స్టేట్మెంట్ 1. కాబట్టి ఇప్పుడు స్టేట్మెంట్ 2 నాట్ ఎగ్జిక్యూట్. ఇక్కడ స్టేట్మెంట్ 1 వస్తుందని రాస్తున్నా. ప్రింట్ ఆఫ్. ఓకే రైట్. ఐ ఆమ్ ట్రూ బ్లాక్, జస్ట్ ఎగ్జాంపుల్. ఐ ఆమ్ ట్రూ బ్లాక్, జస్ట్ ఎగ్జాంపుల్. ఫాల్స్ అయింది, ఐ ఆమ్ ఫాల్స్ బ్లాక్. జస్ట్ ట్రూనా ఫాల్సా? ఇప్పుడు ఇక్కడ నేను ఏమని ఇచ్చాను? ఇప్పుడు నేను ఇక్కడ ట్రూ అని ఇచ్చాను కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. చూసుకోండి.
ఓకే, ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆన్సర్ చెక్ చేసుకోండి. 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, రిమైనింగ్ ఇస్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది? నేను ఇక్కడ ఇచ్చింది ట్రూ, డైరెక్ట్గా ఎలా కూడా ఇచ్చుకోవచ్చు. ట్రూ అయింది కాబట్టి నాకు వచ్చిన వాల్యూ ఎంత? ఐఎమ్ ట్రూ బ్లాక్. ఒకవేళ అదే సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్తాను, చెక్ చేయండి. సెకండ్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ ఇప్పుడు నేను ఏమి ఇస్తాను? ఇప్పుడు ఇక్కడ ఫాల్స్. ఇప్పుడు నాకు వచ్చే ఆన్సర్ ఏంటి చెప్పండి? ఓకే, false block. ఓకే, I am false block. false black. It is not executed. False black. It is executed. I am false black. I am false black. Yes, sir. Right? Yes, sir. Based on your requirement, Yes. any one executed remaining is not executed. ఇప్పుడు చూడండి, ఇంకోటి రాస్తా చూడండి, జస్ట్ ఐడియా, జస్ట్ మీ ఐడియా కోసమే రాస్తున్నా. థర్డ్ ఎగ్జాంపుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టా n ఈక్వల్ టు 9. ఇక్కడ కండిషన్ పెడుతున్నా, n లెస్ దెన్ 9, యువర్ నెంబర్ ఈజ్ బిలో 9. యువర్ నెంబర్, జస్ట్ ఐడియా కోసం, యువర్ నెంబర్ ఈజ్ బిలో 9. Your number is I am false. greater than or equal to 9. Greater than or equal to 9. 9 కావచ్చు, నాకంటే పెద్దది కావచ్చు. ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు నా నెంబరు చూడండి ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను ఇక్కడ 2 అని ఇచ్చా. ఏమైతుంది? 2 అని ఇచ్చా. If statement. n less than 9. n less than 9. What is my n value? True, sir. My n value is 2. 2 substitute అవుతుంది. Less than 9. 2 less than 9. నాకు ఏమైందండి? 2 less than 9. నా కండిషన్ ఏమైంది? నాకు 2 less than 9 అని నా కండిషన్ is true. 2 less than 9 True my అవుతుంది. condition is true. True అయింది కాబట్టి నాకు వచ్చే ఆన్సర్ ఎంత? ఇప్పుడు నాకు వచ్చే ఆన్సర్ ఎంత? 2 Your number less is than below 9. 9. Your number is below 9. అలా కాదు, నేను ఇచ్చిన నెంబర్ 25. False. Okay, 25. n less than 9. n అంటే 25 is less than 9. 25 less than 9. The condition is false. Condition false. False అయింది కాబట్టి ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇప్పుడు నాకు? టు ఎగ్జిక్యూట్ విచ్ బ్లాక్ అండి? Your టు number. ఎగ్జిక్యూట్ ఫాల్స్ బ్లాక్, టు ఎగ్జిక్యూట్ ఎల్స్ బ్లాక్. ఇప్పుడు 25 ఇచ్చిన ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. యువర్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9. ఓకేనా? అంటే నేను ఇలా 25 ఎందుకు ఇవ్వాలి? ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ నెంబర్. ఓకే, ఇప్పుడు నా నెంబర్ చూడండి, ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ ఎనీ నెంబర్. మై ఎంటర్ నెంబర్ ఈజ్ 6. ఎంటర్ చేసిన నెంబర్ 6 లెస్ దెన్ 9. ట్రూ కాబట్టి ఈ ఆన్సర్. True, sir. ఓకేనండి, జస్ట్ ఐడియా కోసం ఈ 3 ఎగ్జాంపుల్స్. ఇప్పుడు రాసే ఎగ్జాంపుల్ చూడండి. రైట్ యా ప్రోగ్రామ్ టు ఫైండ్ the given number is even number or odd number. Even number or odd number. మేము ఇచ్చే గివెన్ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అవుతుందా, ఆడ్ నెంబర్ అవుతుందా? రైట్ యా ప్రోగ్రామ్ టు ఫైండ్ ద గివెన్ నెంబర్ ఇస్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్. సార్ బేసిక్ ఈ పాయింట్. వాట్ ఈజ్ ఈవెన్ నెంబర్? 8 divided by 2. 2 4 8. The remainder 0 అయితే it is even. The remainder 0 దాన్ని ఏమంటున్నాం? Even. It is remainder 0. The remainder 0 అయితే it is called as a even. For example, అదే 9 divided by 2. 2 4 8. The remainder is 1. So it is called as a odd. ఈ ప్రోగ్రామ్ చూడండి ఒకసారి, జస్ట్ 1 minute. ఈవెన్ ఆడ్ అంటే అర్థమైందా లేదా చెప్పండి? అర్థమైంది సార్. అర్థమైంది. ఓకేనండి. గివెన్ నెంబర్ రిమైండర్ 0 వస్తే 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్.
లేకపోతే ఇట్ ఈస్ ఆడ్ నెంబర్. ఫస్ట్ n తీసుకోండి. n ఈక్వల్ ఎలా ఉండాలి మనకి? n ఈక్వల్ టు int ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ నెంబర్. ఓకే, ఇప్పుడు మన బేసిక్ ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్ ఏంటి? దిస్ ద బేసిక్ ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్. కండిషన్ ఇది ట్రూ అయితే ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక బేసిక్ ఇదికి వస్తే మనం ఇప్పుడు ఏం జరుగుతుందని, దిస్ ఈజ్ ఇఫ్ స్టేట్మెంట్, ఎల్స్ పార్ట్ కోలన్ కంపల్సరీ ఉండాలి. ఈ బేసిక్ సింటాక్స్ ఇది గుర్తుపెట్టుకుని ఉందండి. బేసిక్ సింటాక్స్ ఇది. దిస్ ఈజ్ ఎవర్ బేసిక్ సింటాక్స్. ట్రూ అయితే ఎగ్జిక్యూట్ కామంటున్నాను, ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వద్దు. దిస్ ఈజ్ ఎవర్ బేసిక్ సింటాక్స్. గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్. గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్. ఓకేనా? ఎలా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇక్కడ n వాల్యూ తీసుకున్నావు. ఇఫ్ దిస్ n వాల్యూ డివైడెడ్ బై 2 తో చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే వాట్ ఈజ్ మై స్టేట్మెంట్ 1? ద ప్రింట్ ఆఫ్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్, ఈవెన్. ఓకే, లేకపోతే యువర్ నెంబర్ ఈజ్ ఆడ్ నెంబర్. ఓకే, ఎలా రాసుకోవాలి సార్? ఇప్పుడు ఎలా అవుతుంది? ఎనీ నెంబర్, నేను తీసుకున్న నెంబర్ 25, మై నెంబర్ n వాల్యూ 25. ఇప్పుడు నా ఫార్ములా ఏందో చూడండి, ఇది నా ఫార్ములా. n%2 ఈక్వల్ టు 0 అంటే n 25 n 2 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలి. సో మై n వాల్యూ ఈజ్ 25. The 25 divided by 2. 2 1 ja 2, 5, 2 2 ja 4, remainder 1. ఇక్కడ మొత్తం నాకు వచ్చిన వాల్యూ ఎంత? 1 ఈక్వల్ టు 0. 1 ఈక్వల్ టు 0 అంటే ఏంటంటే ఫాల్స్. సార్ చూసుకోండి, 1 ఈక్వల్ టు 0 అని పెట్టాడు నేను అక్కడ. నాకు ట్రూ వచ్చిందా ఫాల్స్ వచ్చిందా? ఫాల్స్. రైట్, మై వాల్యూ ఇస్ కాల్డ్ యాజ్ ఏ ఫాల్స్ అండి. సో ఫాల్స్, ఇది ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఏ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? 25 ఇచ్చినప్పుడు ఫాల్స్. నేను 25 ఇచ్చాను, మై వాల్యూ ఇస్ ఫాల్స్, ఆడ్ నెంబర్. అలాగే ఒకవేళ నేను 30 ఇచ్చిన, n వాల్యూ ఇస్ 30. నా ఫార్ములా n వాల్యూ డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0. n అంటే 30, 2 తో డివైడ్ చేయి, 2 15 జా 30, ద రిమైండర్ 0. రిమైండర్ 0 అంటే ఇది మొత్తం నాకు వచ్చిన వాల్యూ 0 ఈక్వల్ టు 0. LHS వాల్యూ ఈక్వల్ టు RHS వాల్యూ. The LHS value equal to RHS value. So your condition is true or false? True. True, sir. True. ఇది కాబట్టి ఇప్పుడు ఏ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందండి? ఈవెన్. ఈవెన్ నెంబర్. ట్రూ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ పార్ట్ ఇస్ నాట్ ఎగ్జిక్యూటెడ్. అందరికీ అర్థమైందా లేదా చెప్పండి ఇప్పుడు నాకు. సార్ నో? ఓకేనా? Clear? Any one statement is executed, the remaining is not executed. For example, go program istana. Nee number, no, you are for valid or not? You are voter or valid or not? Write a program to find. Okay, you are eligible to find. You are eligible for voting or not? Voting eligible or not? Voting or not? Neek eligibility unda leda voting ki. Write a program to find you are eligible for voting or not. Write a program to find you are eligible for voting or not. Eligible for voting or not. చెప్పండమ్మా, మీరు ఓటింగ్ ఎలిజిబులా కాదా చెప్పాలంటే ఏం చేయాలి? నెంబర్ ఎంటర్ చేయాలి సరే. అమ్మా ఎలా చెప్పాలి అసలు మీరు ఓటింగ్ మీకు ఉందా లేదా అని? నెంబర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18. ఎలిజిబుల్ 18 ఇయర్స్ కనుక మీరందరూ ఓట్లు వేశారు కదా ఎలక్షన్. 18 ఇయర్స్ అబోవ్ ఉంటే ఎలిజిబుల్ సార్, 18 ఇయర్స్ బిలో ఉంటే నాట్ ఎలిజిబుల్. ఓకే, అంటే ఏజ్ తీసుకోవాలి. ఏజ్ గ్రేటర్ దాన్ equal to 18 you are eligible, otherwise you are not eligible. ఓకేనా? ఏం చేయాలి? ఫస్ట్ ఏజ్ తీసుకోవాలి. ఏజ్ ఈక్వల్ టు int of
Put of enter Enter. any number. Enter your age. Enter your age. ఫార్ములా ఏంది? వాట్ ఈజ్ యువర్ ఇఫ్ స్టేట్మెంట్ ఫార్ములా? ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలన్నారు. వాట్ ఈజ్ యువర్ ఇఫ్ స్టేట్మెంట్ ఫార్ములా? వాట్ ఈజ్ యువర్ ఇఫ్ స్టేట్మెంట్ ఫార్ములా అండి? చూసుకోండి. నెంబర్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 18. ఎస్. జావేద్. ఒక్క 2 minutes లైన్లో ఉన్నామా ఆన్లైన్ స్టూడెంట్స్ అందరూ? ప్లీజ్ వెయిట్ 2 minutes. ప్లీజ్ వెయిట్.
ఓకే అండి, చూడండి జాగ్రత్తగా, పర్లేదమ్మా అక్కడ పడేసేయండి. ఇప్పుడు ఏమంటున్నాం, ఎంటర్ యువర్ ఏజ్. ఉదయ్ అందరూ ఓకే ఉన్నారా ఆన్లైన్లో? ఎంటర్ యువర్ ఏజ్. సో యువర్ ఏజ్ ఎంటర్ చేయమంటున్నాం. ఇఫ్ యువర్ ఏజ్ ఈజ్ అబోవ్ or greater than or equal to 18, you are eligible for voting. Age is greater than or equal to 18 అయితే ఏమని రాయాలి ఇక్కడ నువ్వు? ప్రింట్ ఆఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. ఓకే, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. కాకపోతే నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. దిస్ ఈజ్ ఫర్ ఎలిజిబుల్, దిస్ ఈజ్ ఫర్ నాట్ ఎలిజిబుల్. అబ్జర్వ్ చేసుకోండి మంచిగా, యు ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఏజ్ ఈజ్ 10 years అండి. సో ఇప్పుడు ఏం అప్లై చేయాలి మన ఇక్కడ ఫార్ములా? 10 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. ట్రూ అయిందా ఫాల్స్ అయిందా రాజీవ్? False. ఇట్ ఈస్ ట్రూ. False. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఏది ఎగ్జిట్ అవుతుంది? నాట్ ఎలిజిబుల్ ఫర్ statement. You are not eligible for voting. ఓకేనా? లేదు, ఎంటర్ యువర్ ఏజ్. నౌ యువర్ ఏజ్ ఈస్ 23. బీటెక్ కంప్లీటెడ్ సార్, నా ఏజ్ 23. ఇది ఫార్ములా. ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అంటే 23 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. 23 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. యువర్ కండిషన్ ఈజ్ ట్రూ కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. అర్థం చేసుకోండి మంచిగా. ఒకటి ఎగ్జిక్యూట్ అయితే ఇంకోటి ఎగ్జిక్యూట్ అవ్వదు. వన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, ద రిమైనింగ్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఎంటర్ యువర్ ఏజ్ 23. అవుట్పుట్ ఏమొచ్చింది? యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. ఒకవేళ అలా కాదండి, ఎంటర్ యువర్ ఏజ్ సెకండ్ కేసు, యువర్ ఏజ్ ఈజ్ 11. ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ చెప్పాలి. ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్? Not eligible, sir. అందరికి అర్థమైంది ఈ ఫార్ములా? కాకపోతే Yes, sir. ఇది కండిషన్, ఇది ట్రూ కావచ్చు, లేదు అంటే ఫాల్స్ కావచ్చు. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అయినప్పుడు ఇది, ఫాల్స్ అయినప్పుడు ఇది. బ్లైండ్ గుర్తుపెట్టుకోండి. రైట్ సార్, ఓన్లీ దీని కింద ఒక స్టేట్మెంట్ అయినా ఇంకొకటి రాసుకోవచ్చా? ఎన్నైనా రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకొకటి రాయండి ఇక్కడ. ఇప్పుడు కంగ్రాట్స్. సో ఇప్పుడు ట్రూ అయినప్పుడు ఎన్ని స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి చెప్పాలా? ట్రూ అయినప్పుడు రెండు ఎగ్జిక్యూటెడ్. కంగ్రాచులేషన్స్, రెండు యు ఆర్ ఎగ్జిక్యూట్ ఎలిజిబుల్ అవుతాయి. ఫర్ ఈ ట్రూ స్టేట్మెంట్, ఈ కండిషన్ ఈజ్ ట్రూ. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఎగ్జిక్యూట్ ద ట్రూ స్టేట్మెంట్స్ అండి. ఎగ్జిక్యూట్ ద ట్రూ స్టేట్మెంట్స్. ఓకే, రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా? అండ్ ప్రింట్ ఆఫ్ సారీ. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? రైట్, False అయిపోయినప్పుడు true ట్రూ అయినా statements. రెండు, ఫాల్స్ అయినా రెండు. ఎంటర్ యువర్ ఏజ్. యువర్ ఏజ్ ఈజ్ ఓన్లీ ఫర్ 5 years. సారీ, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. అర్థమైందా? ఓకే, ఇప్పుడు Yes, sir. చూడండి. Thank you, sir. ప్లీజ్ ట్రై నెక్స్ట్ ఎలక్షన్స్ అని పెడుతున్నా. సారీ, నీకు ఓటింగ్ లేదు అంటే ఇప్పుడు ట్రూ అయితే 2 స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, ఫాల్స్ అయితే 3 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. రైట్, నౌ ద ప్రింట్ ప్లీజ్ ఓకే పార్టిసిపేట్. ఓకే, ప్రజెంట్ ఎలక్షన్స్. మీకు ఓటింగ్ వచ్చింది, ప్రజెంట్ ఎలక్షన్ పార్టిసిపేట్ కామంటున్నాను. అంటే ఇప్పుడు ట్రూ అయితే దీస్ 3 స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్, ఫాల్స్ అయితే దీస్ 3 స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. అందరు గుర్తుపెట్టుకోండి మంచిగా. ట్రూ అయితే ఒక పార్ట్, ఫాల్స్ అయితే అనదర్ పార్ట్. ట్రూ అయింది దీస్ 3 ఆర్ ఎగ్జిక్యూటెడ్, ఫాల్స్ అయింది దీస్ 3 ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఇట్ మే బి ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అయింది ఇవి 3 ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, ఫాల్స్ అయింది ఇవి 3 ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అందరూ మంచిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు చూసుకోండి. ఎంటర్ యువర్ ఏజ్ ఈజ్ 21. ఏమని వచ్చిందండి? అర్థమైందా చెప్పండి. కంగ్రాట్స్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. ప్లీజ్ పార్టిసిపేట్ ప్రజెంట్ ఎలక్షన్స్. ఓకేనా? ఒకవేళ యువర్ ఏజ్ ఈజ్ ఓన్లీ ఫర్ 6 years అన్నప్పుడు ఏమైంది? 6 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18, ఫాల్స్. కాబట్టి దీస్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్, దీస్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉన్నాయో చెప్పండి నాకు. ఓకే, విచ్ ఈస్ ట్రూ, విచ్ ఈస్ ఫాల్స్. దిస్ ఈజ్ ఈ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, ఒకవేళ సార్ ఇలా రాశా సార్, ఇప్పుడు ఏమైంది? ఇఫ్ కింద కాదు, ఇది ఈక్వల్ గా ఉంది. సో ఈ డిస్ప్లే ఎర్రర్, సింటాక్స్ ఎర్రర్.
ఇండెంటేషన్. చాలా మంది ఇలా రాసుకొని ఇంటికి వెళ్ళి సార్ నాకు ప్రోగ్రామ్ రావట్లేదు అంటారు పాపం వాళ్ళు. ఇలా ఉండదు. అవి 4 స్పేసెస్ ఇవ్వాలి. 4 స్పేసెస్ ఉండాల్సిందే. దీస్ 4 స్పేసెస్ ఆర్ కాల్డ్ ఇండెంట్. పైథాన్లో బిగిన్ అండ్ ఉండదండి, ఇండెంట్. ఇదే ప్రోగ్రామ్ని వేరే లాంగ్వేజ్ అయితే ఎలా రాస్తారంటే ఇలా రాస్తారు. ఇఫ్ ఇలా బ్రాకెట్ పెట్టుకుంటారు. సి కానీ C++ కానీ జావా కానీ అయితే ఇలా బిగిన్ పెడతాము, ఇలా ఎండ్ పెడతాం. అంటే దీస్ 3 స్టేట్మెంట్స్ బిలాంగ్స్ టు ఇఫ్. ఓకే, ఇలా బిగిన్, ఇలా ఎండ్, ఇలా ఎండ్. దీస్ 3 బిలాంగ్స్ టు ఇఫ్, దీస్ 3 బిలాంగ్స్ టు ఎల్స్. These 3 belongs to if, these 3 belongs to else. If and else గుర్తుపెట్టుకోండి. ఇఫ్ అండ్ ఎల్స్ అండి, అర్థమైందా లేదా? ఇలా ఉంటాయి బిగిన్ అండ్. బట్ పైథాన్లో బిగిన్ అండ్ ఉండదండి, కానీ ఈ గ్యాపే బిగిను. ఓకేనా? అండ్ ఇక్కడ ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఎక్కడి నుంచి ఎల్స్ బిగిను, ఇది 3 ఎగ్జిట్ అవుతుంది. ఇప్పుడు ప్రింట్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ visiting our elections commission website. Thank you. Please visit. Okay, for visiting our elections commission website. మరి ఇది ఏంటంటే ఇది ట్రూ కింద ఫాల్స్ కింద ఇప్పుడు అర్థం చేసుకోవాలి అందరూ. ఇది స్టేట్మెంట్ అనేది ట్రూ కింద ఫాల్స్ కింద. దిస్ ఈజ్ సపరేట్ స్టేట్మెంట్. ట్రూ అయితే ఇవి 3, ఫాల్స్ అయితే ఇవి 3. ఇది మాత్రం సపరేటు. ట్రూ కింద కాదు, ఫాల్స్ కింద కాదు, ఇఫ్ ఎల్స్ కింద ఇలా ఉంది. సపరేట్ ఎగ్జిట్ అవుతుంది, కంపల్సరీ ఎగ్జిట్ అవుతుంది. ట్రూ అయిన ఎగ్జిట్ అవుతుంది, ఫాల్స్ అయిన ఎగ్జిట్ అవుతుంది. చెక్ చేసుకోండి. ఎంటర్ యువర్ ఏజ్ 11 years. సారీ, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. ప్లీజ్ ట్రై నెక్స్ట్ ఎలక్షన్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అవర్ వెబ్సైట్. యువర్ ఏజ్ ఈజ్ 45. కంగ్రాట్స్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. ప్లీజ్ ట్రై. ఓకే, ప్లీజ్ పార్టిసిపేట్ ప్రజల ఎలక్షన్స్. థ్యాంక్ యూ అని చూడండి. ఫాల్స్ అప్పుడు వచ్చింది, ట్రూ అప్పుడు వచ్చింది. అందరికి అర్థమైందా లేదా చెప్పండి నాకు ఇప్పుడు క్లియర్గా. రైట్, ఈ 5 ప్రోగ్రామ్స్ ఎల్స్ మీద ఉన్నాయి సార్. మరి ఇప్పుడు ఈ అసలు ఫస్ట్ పార్ట్ చెప్పలేదు కదా మాకు. ఫస్ట్ పార్ట్ ఏం సార్ అంటే అసలు నో, ఫస్ట్ పార్ట్లో ఎల్స్ ఉండదు. ఫస్ట్ పార్ట్లో ఎల్స్ ఉండదండి. ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్, నో ఎల్స్ పార్ట్. చూడండి ఒకసారి నేను చెప్తాను. దీన్ని ఏమంటామో దీని సింటాక్స్ చూడండి. ఇఫ్ ఎల్స్ సింటాక్స్ ఏంటి మీకు? దిస్ ఈజ్ ద ఇఫ్ ఎల్స్ సింటాక్స్. ఏమవుతుంది మనకి? ఇది కండిషన్. ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఎలా కాదు కదా మరి, ఓన్లీ ఇఫ్, నో ఎల్స్. ఇప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. అంటే ఏంటి? ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతే, వేరే ఏం లేదు దాంట్లో. అర్థమవుతుందండి? ట్రూ అయితే మాత్రమే ఇది ఎగ్జిక్యూషన్. ట్రూ అయితే మాత్రమే ఇది ఎగ్జిక్యూషన్. ట్రూ అయింది, ఓకే, స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రూ అయింది కాబట్టి మన దగ్గర ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? మనకి స్టేట్మెంట్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. కొంచెం అర్థమైంది అది అందరూ క్లియర్గా? ట్రూ అయింది కాబట్టి ఎగ్జిక్యూషన్, లేకపోతే లేదు. ఓకేనమ్మా? రైట్, ఏమని రాస్తున్నారు ఇక్కడ? హియర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద సింటాక్స్? ఇన్ దిస్ సింటాక్స్ నో ఎల్స్ పార్ట్. ఓకే, ఇఫ్ ఈజ్ ఎ కీవర్డ్, ఓన్లీ ఇఫే, ఎల్స్ లేదు. Condition returns either true or false. If the condition returns true, then statement 1 is executed. If the condition returns false, statement 1 is not executed. చూసుకోండి, ఈ సింటాక్స్ ఇక్కడ రాసిన ప్రకారం మీ అందరికి అర్థమైందా లేదా? సార్ నో? చూసుకున్నాము.
ఓకేనండి, క్లియర్. సింపుల్ ప్రోగ్రామ్స్ ఏదైనా రాయొచ్చు ఇక్కడ, నో ప్రాబ్లం. దీనికి ట్రూ అయితే ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూషన్, లేకపోతే లేదు. ఎగ్జాంపుల్ 1, ట్రూ అయినప్పుడు ఎగ్జిక్యూట్ కమ్మన్నా, లేకపోతే లేదండి. ట్రూ అయినప్పుడు ఎగ్జిక్యూట్ గా, లేకపోతే లేదంటున్నాం. ఓన్లీ వన్ స్టేట్మెంట్. ఇఫ్ ఇట్ ఈస్ టు ఎగ్జిక్యూట్ దిస్ వన్. ఓకేనా, చెక్ చేసుకోండి. ఇఫ్ ట్రూ, ట్రూ, ఓన్లీ వన్ స్టేట్మెంట్, ఐ ఆమ్ ట్రూ బ్లాక్. ఇప్పుడు ట్రూ రాశావు కాబట్టి ఏమవుతుంది, ఆన్సర్ ఐ ఆమ్ ట్రూ బ్లాక్ అని వస్తుంది. కండిషన్ ట్రూ అయింది, ఈ కండిషన్ ట్రూ అయింది, ఇది ఎక్స్పోర్ట్ అయింది. ఒకవేళ అలా కాలేదు, ఎల్స్ పార్ట్ లేదు దీనికి, ఇప్పుడు ఇక్కడ వస్తేనే ఫాల్స్ అని పెట్టా. ఇప్పుడు ఏమైతుందండి, నాకు ఈ అవుట్పుట్ వస్తా రాదా? ఈ అవుట్పుట్ వస్తా రాదా? రన్ చేస్తే ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నా, ఫాల్స్ పక్కన కోలన్ ఇస్ కంపల్సరీ. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నా, వచ్చిన ఆన్సర్ రాలేదా? ఫాల్స్ కదా, ఎగ్జిక్యూటెడ్ నాట్ ఎగ్జిక్యూటెడా? Yes, Not executed. not executed. Not executed, sir. క్లియర్, అర్థమైందండి అందరు క్లియర్గా? Yes, sir. సింపుల్ బ్రీఫ్ గా ఇఫ్ ఎల్స్. జాగ్రత్తగా ఈ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకోండి ఈరోజు. విల్ కంటిన్యూ ఫర్ రిమైనింగ్. ఇంకేమైనా ఇఫ్లో ఇఫ్ ఎల్ ఇఫ్ ఎల్స్, నెక్స్టెడ్ ఇఫ్, సింగిల్ లైన్ ఇఫ్ అండ్ మ్యాచ్ కేస్. దీన్ని మనం రేపటి టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బై అండ్ ఆల్ ఆఫ్ యూ. సీ యూ టుమారో.